నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి వరుసగా 2 ఇండ్లలో చోరీ 70,000 నగదు 15 తులాల బంగారు ఆభరణాల దోపిడీ గ్రేటర్ హైదరాబాద్ కు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాల పనితీరును పరికరాల ఉపయోగాన్ని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ విధుల్లో చేరతామన్న సిరిసిల్ల డిపోకు చెందిన 288 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతనే విధుల్లోకి చేర్చుకుంటామన్న డిపో మేనేజర్ పట్టదారులకి హక్కులు కల్పించడంలో రెవెన్యూ శాఖ అలసత్వం భౌతిక దాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట డీటెయిల్స్ చూద్దాం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి సృష్టించింది వరుసగా 2 ఇండ్లలో 70,000 నగదు 15 తులాల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు చెడ్డీ గ్యాంగ్ అలజడితో గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు అదే గ్రామంలో మరో ఇంట్లో ఇంతకు ముందు చోరీ చేసినప్పుడు మీ ఇల్లు వదిలాము అందుకే మళ్లీ వచ్చామని చెప్పి మరి వృద్ధురాలి మెడలో 4.5 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి పాల్పడ్డారు వృద్ధురాలి మెడకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులకు సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే అప్పుడు పోలీసులు వచ్చింది కదా అందుకే లేకుంటే వెళ్ళిపోలేదు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితులకు అనుగుణంగా స్పందించే అన్ని రకాల పరికరాలతో నిండిన అధునాతన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ కు అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మొత్తం 8 వాహనాలను సిబ్బందికి అందించారు విపత్తుల నివారణకై ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో ఒక్కో దానిలో 6 ప్రత్యేక పరికరాలు కలిగిన బాక్సులు జనరేటర్ ఆక్సిజన్ సిలిండర్లు తదితర పరికరాలు ఉంటాయి వాహనాల పనితీరును పరికరాల ఉపయోగాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్ Industrial areas like deploy some in ours.
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సిరిసిల్ల డిపోకు 288 మంది కార్మికులు చేరుకొని తాము ఎలాంటి షరతులు లేకుండా సమ్మెను విరమించి తక్షణమే విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని డిపో మేనేజర్కు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చే వరకు విధుల్లోకి తీసుకోవద్దని, తమకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని, ఆదేశాలు వచ్చిన తర్వాతనే విధుల్లోకి చేర్చుకుంటామని కార్మికులకు తెలిపారు. దీంతో కార్మికులు వెనుతిరిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా సమ్మెకు పూర్వస్థితిలో చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి త్వరగా స్పందించి తమను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. మేమందరం 3 రోజుల తర్వాత మరి రాష్ట్ర జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో దాంట్లో భాగంగా మరి సమ్మె విరమణ చేద్దామనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి సిరిసిల్ల డిపోలో కూడా సమ్మె విరమణ చేసి మేము దాదాపు సిరిసిల్ల డిపోలో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం దాదాపు 288 మంది అందరం డ్యూటీలకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. మరి డిపో మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి డ్యూటీలకు తీసుకోమని చెప్పడం జరిగింది. మరి డిపో మేనేజర్ గారు మాకు సరి అయినటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి తీసుకుంటలేనని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు తొందరగా స్పందించి మరి మాకు పట్టదారులకి హక్కులు కల్పించడంలో రెవెన్యూ శాఖ అలసత్వం, సివిల్ కేసుల్లో పోలీస్ శాఖ అత్యుత్సాహం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట భూ వివాదాల్లో హత్య, భౌతిక దాడులతో యుద్ధ వాతావరణం తలపిస్తుంది. అశ్వారావుపేట ప్రాంతంలో సేద్యం కోసం, నివాసం కోసం భూమిని కొనుగోలు చేయాలంటేనే స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఇదనేది ప్లేస్ అని మా అత్తయ్య మా అత్తయ్యకి రాసి ఇచ్చింది. అది ఇది ప్లేస్ ఇంతకు ముందు వాళ్ళు తీసుకుంటారు డాక్యుమెంట్ దానికన్నా ముందు ఇది అదే నోటీస్ ఇస్తారు. అది ఇచ్చినప్పుడు అది మరి ఎవరికి ఆయనకి ఇవ్వాలి కదా, ఆయన అది కూడా ఎవిడెన్స్. దీని ఇంటి నెంబర్ వేరే అండి, దాని ఇంటి నెంబర్ వేరే. అది మా దగ్గరే ఉంది, ఇది మా దగ్గరే ఉంది. దీని మీద ఉంది కాదు. ఇటు చూడండి మామయ్య. అమ్మ నువ్వు కూడా మీరు కూడా అలా ఏం చేస్తారు మీరు? బట్టి న్యాయం చేయాలి, మీరే చేస్తారు. నా పేరు దోపంలో బాలకృష్ణ అండి. మా తాతగారికి 15 ఎకరాల భూమి ఉన్నది. దీనికి సంబంధించి పేపర్ బోర్డు వాళ్ళు 5 ఎకరాలు ఆక్యుపై చేశారు. దాని దౌర్జన్యంగా మాకు 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అని చెప్పి ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నేను అమ్మను బాబు నాకు భూమి కింద భూమి ఏంటి అంటే కుదరదు, మేము ఇలాంటి ఎన్నో చేసాము, మాకు గవర్నమెంట్ ఇచ్చింది 10 ఎకరాలే, కానీ మేము ఇలా చేసి మేము 60 ఎకరాలు చేశానని అందులో పనిచేసే అతను ఒక ఎంప్లాయీ ఫనీష్ రెడ్డి అని చెప్పి, రెడ్డి గారి మేనల్లుడు అంట, ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. మొన్న భూమిని సరే అని చెప్పి మేము రెవెన్యూ పరంగా మళ్ళీ ఒకసారి మేము దరఖాస్తు పెట్టుకుంటే సర్వేయర్ గారికి వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ వెళ్తుంటే నా పేరు దోపకొండ మోహన్ రావు, అశ్వారావుపేట. మాకు 11/30/15లో 15 ఎకరాలు గవర్నమెంట్ మండల సర్వేరు, డిస్ట్రిక్ట్ సర్వేర్ గారు సర్వే చేసి మాకు బౌండరీస్ చేసి అప్పచెప్పారు. అయినా సరే మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి అన్నా సరే చుట్టూ మన అధికారులు మొత్తం కూడా వేరే వాళ్ళకి కాపుగా అధికారులు మొత్తం కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు. మేము అన్నబలంతో పేపర్ బోర్డు వాళ్ళు మిగతా వాళ్ళు. నా పేరు పార్వతి అండి. అసలు పోలీసులు మేము ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు, పద్దాకా వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని. అండ్ విషయంలో మా దగ్గర కాగితాలు అన్నీ ఉన్నా సరే మీ కాగితాలు పనికిరావు, వాళ్ళే పనికొస్తాయని వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు మేమేం చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇంటికి పొద్దున్న సాయంత్రం వచ్చి మేము జైల్లో పెడతాం, మేము అది కేసులు ఉన్నాయి, మీ దగ్గర నుండి కోర్టు నుంచి ఏ కాగితాలు ఎటువంటివి రావట్లేదని చెప్తున్నారు. కాగితాలన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఫేక్ అయ్యి అని చెప్తున్నారండి. మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండి అన్నీను.
కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వీళ్ళు కూడా మా పైకి దాడికి వస్తున్నారు, చంపేస్తాం అంటున్నారు. గాంధీజీ 150వ జన్మదినోత్సవం పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర ర్యాలీని జిల్లాలగూడ నుండి నాదర్గుల్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి బెక్కరి జనార్దన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. రామరాజ్యం గ్రామ స్వరాజ్యం రావాలని పరిశుభ్రత పచ్చదనానికి నరేంద్ర మోడీ దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ జాతి పితాగా పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి దేశ ప్రధాని గారి పిలుపు మేరకు ఈనాడు దేశవ్యాప్తంగా ఈ యొక్క గాంధీ సంకల్ప యాత్రను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలోని మహేశ్వరం మీర్పేట నుండి ఈ యాత్ర ప్రారంభం చేశాము. ఈ యాత్రను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన మా యొక్క జనార్దన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులందరూ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ కలలు కన్న నారాయణరావుపేట జిల్లా మక్తల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీపీ దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ మహబీబుద్దీన్ 75,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హలో ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే మన పని కావాలని మక్తల్ ప్రజలకు ఫస్ట్ ముఖ్యంగా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్. అదేవిధంగా ఇక్కడ మక్తల్ సబ్ రిజిస్టర్ అబీబుద్దీన్ గారు ఏం చేసినారు, ఇతనికి ఒక 18 ఎకర్స్ వెంకటరెడ్డి అనే ఎల్బీ నగర్కు చెందిన వెంకటరెడ్డి 18 ఎకరాలు ఇక్కడ మక్తల్ ఏరియాలో కొన్నాడు. ఆ 18 ఎకరాలను 8 ఎకరాలు అతని యొక్క బ్రదర్ మీద చేయమన్నాడు, ఒక 6 ఎకరాలు అతని వైఫ్ మీద చేయమన్నాడు, ఇంకొక మిగిలిన 4 ఎకరాలు కంప్లైంట్ అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. చేసినాక ఈ డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇవి ఊరికైనా చేయడం కాదు, 75,000 నాకు ఇస్తే నేను నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, లేకుంటే లేదా అని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుదుర్చుకున్న తర్వాత బయట మాట్లాడుకున్నారు, అదంతా అయిపోయింది. సరే ఇస్తాం కానీ రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ ఇచ్చే టైంలో ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది మనకు ఇదే నెలలో 7th రోజు కంప్లీట్ వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది, లాస్ట్ వీక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నిర్మల్ జిల్లా ముదోల్కు రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి, రామ్ కిషన్ రెడ్డి రానున్నట్లు ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ పేర్కొన్నారు. ముదోల్ మండల కేంద్రంలో ముందుగా నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయాన్ని, తర్వాత పాత ఐబీ పక్కన నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని ముదోల్ మండలం తెరాస అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. రేపు పొద్దున 11 గంటలకు సమయానికి గౌరవనీయులు మాన్యశ్రీ మన రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మన మండల ప్రజా పరిషత్ ప్రారంభోత్సవానికి మరియు అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రామకిషన్ రెడ్డి గారు, మరి మన శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని అందరూ చాలా రోజుల నుంచి వేచి ఉన్న
ఈ ప్రారంభోత్సవానికి ఈరోజు మనకు రేపు అనగా 23వ తేదీ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మన మండల నాయకులు, ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు, వివిధ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందే కోరుతున్నాము. అదేవిధంగా మన ముదోల్ గ్రామంలో, ముదోల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా పూర్తి కావడం జరిగింది. దాంట్లోనే భాగంగా మన రాష్ట్ర మంత్రి వర్యులు ఆ భవనాన్ని కూడా ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. అట్టి భవనానికి కూడా మన తాలూకా నియోజకవర్గ మరియు జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ రిటైర్డ్ వాచ్మెన్ జీజీ కాలేజ్ గౌతమ్ నగర్ ఓల్డ్ మనోహర్ హోటల్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిటైర్డ్ అయినట్టు సరే ఒక బంద్ చేసుడు కాదు. పిటిషన్ రాసి దాని మీద సిఐ కూడా వస్తాడు. అప్పటిదాకా మీరు అడిగి ఫోన్ చేయగానే ఆర్డర్ తీసుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామాల చెరువు పంచాయతీ మురపల్లిలో ఉన్న దనకొండ గంగమ్మ దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు చోరీ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో చిత్తూరు నుండి క్లూజ్ టీమ్ ఫింగర్ ప్రింట్ వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. చెప్పన్నాడు. నా పేరు గొర్రెపాటి కృష్ణమూర్తి. ఇక్కడ దనకొండ గంగమ్మ ఎన్నో ఏళ్లుగా వెలిసి ఉన్నది. గ్రామస్తులు, గొర్రెపాటి వంశస్థులు గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ గుడి కట్టి పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి విగ్రహాలు 40-50 ఏళ్ల క్రితం ఒకసారి దొంగతనం జరిగింది. ఆ తర్వాత గత 20 ఏళ్లకు ముందు కూడా ఈ గుడి కట్టక ముందు ఒక చిన్న గుడిలో ఉండగా దొంగతనం జరిగింది. అది అప్పుడు బెంగళూరుకి తీసుకెళ్ళారు దొంగలు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళే ఇక్కడికి వాళ్ళే తెచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత అందరూ కలిసి చందాలు వేసుకొని బాగా గుడి కట్టి అప్పటి నుంచి బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రి పాకాల మండలం దామాల చెరువు పంచాయతీ మొరవపల్లిలో శ్రీ దనకొండ గంగమ్మ దేవస్థానం ఉన్నది. అక్కడ రాత్రి సుమారు 12 గంటల టైంలో ఎవరో దొంగలు వెనక పక్క గోడ మార్గాన్ని వచ్చి బేగాల పక్కన కొట్టి
బీరువా బేగాలు, గుడి బేగాలు, ఉండి బేగాలు అన్నీ పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి బంగారం, వెండి ఇవన్నీ తీసుకొని పోవడం జరిగింది. వాటితో పాటు ఉండిలో ఉన్నటువంటి డబ్బులు అన్నీ తీసుకొని పోవడం జరిగింది. నా పేరు గొర్రెపాటి కృష్ణమూర్తి. ఇక్కడ దనకొండ గంగమ్మ ఎన్నో ఏళ్లుగా వెలిసి ఉన్నది. గ్రామస్తులు, గొర్రెపాటి వంశస్థులు గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ గుడి కట్టి పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి విగ్రహాలు 40-50 ఏళ్ల క్రితం ఒకసారి దొంగతనం జరిగింది. ఆ తర్వాత గత 20 ఏళ్లకు ముందు కూడా ఈ గుడి కట్టక ముందు ఒక చిన్న గుడిలో ఉండగా దొంగతనం జరిగింది. అది అప్పుడు బెంగళూరుకి తీసుకెళ్లారు దొంగలు. అక్కడి నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలను కట్టుబడి అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వేటని నిషేధ పరిహారం, 10,000 డీజిల్ సబ్సిడీ, 9కి పెంపు, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. దీన్ని మన రాష్ట్రంలో మత్స్యకార భరోసా దినోత్సవంగా జరుపుకునేందుకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు నా అక్క చెల్లెమ్మల దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే మార్గంలో 2018లో కాలినడకన ఇదే మార్గంలో ఇదే మమ్మిడివరం రోడ్డు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మీరంతా ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు, మీరు చెప్పిన ప్రతి బాధ నా కళ్ళారా చూసా. మీరు చెప్పిన ప్రతి మాట విన్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అనిపించింది కూడా. దాదాపుగా 16,000 మంది పైచిలుకు మత్స్యకారులు వాళ్ళకు రావాల్సిన హక్కు కోసం అని చెప్పి 5-6 సంవత్సరాలుగా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేని ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇది ప్రభుత్వమా అని చెప్పి నాకు అనిపించింది. ఆ బాధ మీరు పడుతూ ఉన్నప్పుడు ఆ రోజు నేను అన్న మాట కూడా నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను విన్నాను, వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి. వరుసగా 2 ఇండ్లలో చోరీ, 70,000 నగదు, 15 తులాల బంగారు ఆభరణాల దోపిడీ. గ్రేటర్ హైదరాబాద్ కు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాల పనితీరును, పరికరాల ఉపయోగాన్ని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్. విధుల్లో చేరతామన్న సిరిసిల్ల డిపోకు చెందిన 288 మంది ఆర్టీసీ కార్మికులు. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతనే విధుల్లోకి చేర్చుకుంటామన్న డిపో మేనేజర్. పట్టదారులకి హక్కులు కల్పించడంలో రెవెన్యూ శాఖ అలసత్వం. భౌతిక దాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.